అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ శ్రీకాళహస్తి. ఈరోజు నేను ఒక స్మాల్ మెసేజ్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసిన న్యూ ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి అండ్ నా వీడియోస్ని జరూర్గా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఇంకొకరికి రీచ్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మేమంతా ఒక గ్రూప్ డిస్కషన్లో కూర్చొని ఉన్నాము. సో మా మధ్య వచ్చిన టాపిక్ ఏంటి అంటే, నగలు ఉంటేనే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది అని ఒకటి చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు టాపిక్. సో నగలు ఇంపార్టెంటే కాదని నేను, ఎంతవరకు ఆడపిల్లకి పెళ్లి చేయాలా, నగలు కావాలి. అండ్ ఫినాన్షియల్ పరంగా మనం ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నాము అంటే ఖచ్చితంగా నగలు తీసుకెళ్ళి మనం బ్యాంక్లో పెడితే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. అంతవరకు మనకి ఇంపార్టెంటే. బట్ నగలే ఇంపార్టెంట్ అనేది కరెక్ట్ కాదు. యాజ్ పర్ మై ఒపీనియన్ నేనేమనుకుంటున్నాను అంటే, నగలు ఉంటేనే మనకి రెస్పెక్ట్ వస్తుంది, డిగ్నిటీ వస్తుంది అనేది రాంగ్, 100% రాంగ్. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీ దగ్గర ఎంత నగలు ఉన్నారో తెలిసి వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. అదే మీకు తెలియని వ్యక్తి ఉంటే మీ వే ఆఫ్ టాకింగ్ అండ్ మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ని చూసి వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. అంటే ద వే యూ డ్రెస్, యువర్ డ్రెస్సింగ్ సెన్స్ అండ్ యువర్ వే ఆఫ్ టాకింగ్ మ్యాటర్స్. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో జరూర్గా కమెంట్ చేయండి మీ ఒపీనియన్ని. ఇప్పుడు నేను ఒక పర్సన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాను అనేది ఇంపార్టెంట్. నేను డిగ్నిటీగా ఉండాలంటే నగలు వేసుకోని అవసరం లేదు, నా డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇది మనకి మ్యాటర్. సో డిగ్నిటీగా ఉండాలంటే డ్రెస్సింగ్ సెన్స్ ఇస్ ఇంపార్టెంట్, నగలు వేయాల్సిన అవసరం లేదు. ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో జరూర్గా మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అల్లా హాఫిజ్. బై గైస్.